నందు స్కామ్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని టీవీ ఛానళ్లను షేక్ చేస్తున్న ఏకైక టాపిక్ ఇదే. వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గోల్మాల్ అయిపోతుందని, ఆల్రెడీ అయిపోయిందని యాక్చువల్లీ అందరూ నందూస్ ముఠా వేటలో పడ్డారు. మీడియా కెమెరాలన్నీ అటువైపే తిరిగాయి. కానీ సరిగ్గా ఇక్కడే అసలైన మెయిన్ గేమ్ నడుస్తోంది. నందు స్కామ్ ముసుగులో తెర వెనుక ఇంతకన్నా పెద్ద సంచలనం సైలెంట్ గా అణిచివేయబడుతోందా? సోషల్ మీడియా ఇన్వెస్టర్లు, కామన్ పీపుల్స్ అడుగుతున్న ఒకే ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నందూస్ లీలలు సరే, మరి ఏకంగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యి దేశం దాటిపోకుండా ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ కేసు ఏమైంది? ఆమె చుట్టూ నడుస్తున్న ఆ డార్క్ మిస్టరీ ఇప్పుడే ముగిసిందా, లేక లోపల ఇంకేదైనా అగ్నిపర్వతం బద్దలవడానికి రెడీగా ఉందా? యూట్యూబ్లో చూస్తే ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ స్కామ్ అంటూ థంబ్నెయిల్స్ ఇంటర్నెట్ తగలబెట్టేస్తున్నాయి. ఒక సాధారణ పల్లెటూరు నుంచి వచ్చి తన గొంతుతో కోట్లాది మంది గుండెల్లో చేరిన ఒక స్టార్ సెలబ్రిటీ ఏకంగా 100 కోట్ల ఫైనాన్స్ స్కామ్ లో A5 నిందితురాలిగా ఎలా మారింది? ఈ కథ వెనుక ఉన్న పొలిటికల్ అండ్ ఇండస్ట్రీ హ్యాండ్స్ ఏంటి? నందూస్ కేసు కన్నా మంగ్లీ కేసులో ఉన్న అసలైన లీగల్ ట్విస్ట్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో ఎవరూ చెప్పని ఇంటర్నల్ అప్డేట్స్ ను పాయింట్ టు పాయింట్ పక్కా ఆధారాలతో బద్దలు కొట్టబోతున్నాం. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ సీన్ మామూలుగా లేదు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? హైదరాబాద్ గుండెకాయ లాంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీపై ఒక హై ప్రొఫైల్ చీటింగ్ కేసు నమోదైంది. అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు బాధితుల తరపున లీగల్ వార్ డిక్లేర్ చేశారు. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ పోతుంది. మైక్రో ఫైనాన్స్ అలాగే సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఫైనాన్సింగ్ పేరుతో వీళ్ళు ఒక మాయాజాలాన్ని సృష్టించేశారు. సామాన్యులను, మిడిల్ క్లాస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ను టార్గెట్ చేసి మా దగ్గర డబ్బులు పెట్టండి, నెలకు 3 నుండి 5% వరకు నమ్మశక్యంగానే వడ్డీలు ఇస్తాము అని నమ్మించారు. ఇది కొన్ని చోట్ల 10% వరకు కూడా చెప్పారనే రూమర్ ఉంది. దాదాపు 150 మంది కష్టాన్ని వీళ్ళ చేతుల్లో పెట్టేశారు. మొదటి కొన్ని నెలలు ఆశ చూపించి వడ్డీలు బాగానే ఇచ్చారు. ఆ తర్వాత అసలు లేదు, వడ్డీ లేదు. రాత్రికి రాత్రే బోటు తిప్పేశారు వీళ్ళు. ఇప్పుడు అత్యంత సంచలనమైన పాయింట్, నందు స్కామ్ కన్నా మంగ్లీ చేసింది తక్కువ. ఏకంగా 200 కోట్లు నొక్కేశారనే ఆరోపణల్లో నిజమెంత? మనం గనక అఫీషియల్ పోలీస్ రికార్డులను, FIR కాపీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే లీగల్ గా నమోదైన అసలు అమౌంట్ సుమారు 9.5 నుండి 10 crores మాత్రమే. ఈ లోపులు మాత్రమే ఉంది. అంటే అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఇది 10 కోట్ల స్కామ్ ఆరోపణ మాత్రమే. కానీ పబ్లిక్ టాక్ ఎందుకు 200 కోట్లు అంటోంది? ఎందుకంటే ఈ 10 కోట్లు అనేది కేవలం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితుల లెక్క మాత్రమే. బయటకు రాలేక అవమానాల పాలైతామో అని భయపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయలేక సైలెంట్ గా ఉన్న VIPలు, తెర వెనుక జరిగిన బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపితే ఇది 100 కోట్లలో ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. నందు స్కామ్ స్థాయిలోనే ఈ కేసును కూడా ప్రజలు చూస్తున్నారు. అమౌంట్ ఎంత అనేది పక్కన పెడితే ఇక్కడ మోసపోయింది రూపాయి అయినా 100 కోట్లైనా బాధితులు మాత్రం అమాయక మధ్యతరగతి ప్రజలే. కంపెనీ ఎవరో నడిపితే మధ్యలో సెలబ్రిటీ సింగర్ మంగ్లీ పేరు ఎందుకు వచ్చింది? పోలీసులు రికార్డుల ప్రకారం ఇందులో ఉన్న నిందితుల లిస్టు చూస్తే షాక్ అవుతారు. A1 కింగ్ పిన్ రమావత్ మధు. ఈ మాయాజాలానికి మెయిన్ సూత్రధారి ఇతనే. ఆల్రెడీ కటకటాల వెనక్కైతే వెళ్ళాడు. A2 అండ్ A3 భరత్ చౌహాన్, శైలజా చౌహాన్. A4 శివ, మంగ్లీ స్వయాన తమ్ముడు ఇతను. A5 సత్యవతి రాథోడ్ అలియాస్ మనం మాట్లాడుకుంటున్న సింగర్ మంగ్లీ. బాధితులు చెప్తున్న పచ్చి నిజం ఏంటంటే ఈ గోకుల నందన కంపెనీ నిర్వాహకులు కోట్లు వసూలు చేయడానికి వాడుకున్న మెయిన్ వెపన్ మంగ్లీకి ఉన్న క్రేజ్ మరియు ఫేమ్. మంగ్లీ స్వయంగా ప్రమోట్ చేయడం కూడా. ఆమె తమ్ముడు శివ ఇందులో యాక్టివ్గా ఉండటంతో ఇంత పెద్ద సింగర్ వెనుక ఉంది. మన డబ్బులకేం కాదు అని నమ్మి బాధితులు మోసపోయారు. అందుకే పోలీసులు మంగ్లీని A5గా, ఆమె తమ్ముడిని A4గా అధికారికంగా కేసులో చేర్చేశారు. అయితే మంగ్లీ అంత ఈజీగా తగ్గే రకం కాదనే మనందరికీ తెలుసు. తన ఇమేజ్ పై 100 కోట్ల స్కామ్ ముద్ర పడటంతో ఆమె ఊహించని రేంజ్లో రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. ఈ కేసును డీల్ చేస్తున్న బాధితుల లాయర్ సుబ్బారావు పైనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కౌంటర్ FIR నమోదు చేసించింది. ఆమె పెట్టిన కేసు ఏంటో తెలుసా? ఎక్స్ట్రాక్షన్ అండ్ బ్లాక్మెయిల్. సోషల్ మీడియాలో తనపై ఉన్న నెగిటివ్ వీడియోలను, తప్పుడు ప్రచారాలను ఆపాలి అంటే సదరు లాయర్ తనకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని, తాను లొంగనందుకే కావాలనే కక్షపూరితంగా 200 కోట్ల స్కామ్ అంటూ తన కెరీర్ను నాశనం చేయడానికి చూస్తున్నారని మంగ్లీ లీగల్ గా సవాల్ విసిరింది.
మీడియా ముందు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఎంతో కష్టపడి పైకొచ్చాను, ఇలాంటి దొంగ సొమ్ము తినాల్సిన అవసరం నాకు లేదంటూ కుండబద్దలు కొట్టింది. సరే, ఇరు పక్షాల బ్లేమ్ గేమ్ పక్కన పెడితే అసలు ప్రస్తుతం మంగ్లీ విషయం ఎక్కడి వరకు వచ్చింది, పోలీసులు తీసుకున్న యాక్షన్ ఏంటి, పాయింట్ వైజ్ లేటెస్ట్ స్టేటస్ ఇదిగో ఇక్కడ చూద్దాం. లుకౌట్ సర్క్యులర్ అలర్ట్. కేసులో 100 కోట్ల ఆరోపణలు, సెలబ్రిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో పంజాగుట్ట పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితులు దేశం విడిచి పారిపోకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు అంటే LOC జారీ చేశారు. ఇందులో మంగ్లీ పేరు కూడా ఉండటం ఇక్కడ సంచలనంగా మారిపోయింది. పాయింట్ నెంబర్ 2, 41A CRPC నోటీసులు. పోలీసులు మంగ్లీకి ఆమె తమ్ముడు శివాకు విచారణకు హాజరు కావాలంటూ అఫీషియల్ నోటీసులు పంపారు. బాధితుల సొమ్ములో వీళ్ళ అకౌంట్స్ కి ఏమైనా వాటాలు వెళ్ళాయా అని లీగల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. పాయింట్ నెంబర్ 3, బ్యాంక్ అకౌంట్ స్కానింగ్. ప్రధాన నిందితుడు మధు అకౌంట్స్ నుండి మంగ్లీ అండ్ ఫ్యామిలీ పర్సనల్ అకౌంట్స్ కి ఏమైనా భారీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, ముందస్తు బెయిల్ ప్రయత్నాలు. పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తుండటంతో మంగ్లీ లీగల్ టీం ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టులో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సో నందు స్కామ్ వెనుక జనాలు పడుతున్న ఈ టైంలో సైలెంట్గా మంగ్లీ కేసు చుట్టూ జరుగుతున్న అసలైన హై వోల్టేజ్ లీగల్ డ్రామా ఇది. సోషల్ మీడియా చెప్తున్నట్టు ఇది 200 కోట్ల లేక పోలీసులు చెప్తున్నట్టు రికార్డ్స్ ప్రకారం 10 కోట్ల అనేది పక్కన పెడితే ఒక స్టార్ సెలబ్రిటీ చుట్టూ లుకౌట్ నోటీసులు రావడం అనేది టాలీవుడ్లో ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. మరి పోలీసుల విచారణలో మంగ్లీ క్లీన్ చిట్తో బయటకు వస్తుందా లేక ఈ కేసు ఇంకేదైనా పొలిటికల్ మలుపు తిరగబోతుందా? అసలు సెలబ్రిటీలు ఇలాంటి మోసపూరిత కంపెనీలను ప్రమోట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.